కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదమిది. పొట్టకూటి కోసం బాణాసంచా తయారీ పనికి వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 21 మంది సజీవదహనమయ్యారు. మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిన్నటి వరకు బాణాసంచా ఫ్యాక్టరీ పక్కన పచ్చగా కనిపించిన పొలాలు ఇప్పుడు రక్తంతో తడిసిపోయాయి. పొలాల్లో ఫ్యాక్టరీ కార్మికుల కాళ్ళు చేతులు పడిపోయి కనిపించాయి. ఎటు చూసినా పడి ఉన్న మాంసపు ముద్దలు గుండెలను పిండేస్తున్నాయి. భర్త కోసం భార్య, తల్లి కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లిదండ్రులు వెతుక్కోవడం గుండెలను మెలిపెడుతోంది. చేతి వాచ్, కాళ్ల పట్టీల ఆధారంగా కొందరు తమవారిని గుర్తించి బోరున విలపిస్తున్నారు. మరికొందరు తమవారి శరీర భాగాల జాడ తెలియక కన్నీటి పర్యంతమవుతున్నారు. బంధువుల్ని కోల్పోయిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల దుఃఖం హృదయాలను ద్రవింపచేస్తోంది. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందగానే సీఎం చంద్రబాబు హుటాహుటిన కాకినాడ జిల్లా వేట్లపాలెం వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. వెనకొచ్చారు